దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యేసు పొందిన దెబ్బల ద్వారా, యేసు పొందిన గాయాలు నువ్వు తలుచుకుంటే, యేసు ప్రభువారు నీ రోగానికి బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. నీ వ్యాధికి బదులుగా, నీ వ్యాధికి వచ్చేటువంటి శిక్షను యేసు ప్రభువారు భరించారు అని నువ్వు జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఆయన దెబ్బలను గుర్తు చేసుకుంటున్నప్పుడు నీకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఆ రోగానికి దేవుడు స్వస్థతనిస్తున్నాడు. ఆయన దెబ్బలే మన జీవితంలో మనము పడుతున్న వ్యాధులకు, మనము పడుతున్న వ్యాధి బాధలకు మందు దేవుని యొక్క దెబ్బలండి, గాయాలు. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఎంతగా గాయపరచబడ్డాడంటే వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడు. చూడనల్లని వానిగా, ముఖమంతా శరీరమంతా దున్నబడిన వ్యక్తిగా, నీ కోసము తల నుంచి పాదముల వరకు రక్తము కారుతున్నటువంటి ఒక మాంసపు ముద్దగా ఆయన తన శరీరములో బాధను అనుభవించిన వ్యక్తిగా దేవుడు మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డ, నిన్ను ఆరోగ్యముగా ఉంచుట కొరకు, నిన్ను ఆరోగ్యముగా ఉంచుట కొరకు ఆయన శరీరములో వేదనగా దేవుడు మార్చుకున్నాడు.